ఏపీలో వాహనదారులు హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్లు ధరించకపోయిన కారణంగా గత 3 నెలల కాలంలో 667 మంది మరణించారని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఇలాంటి మరణాలు సంఖ్య తగ్గదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల తీరుపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించింది. ట్రాఫిక్ నిబంధనలు అనుసరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటారనే భయం ప్రజల్లో కలగాలని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలాన్లు వేసి చేతులు దులుపుకోకుండా కఠినంగా రూల్స్ అమలు చేయాలని పోలీసులకు సూచించింది. చలాన్లను చెల్లించిన వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. లక్ష్మి, ఏపీ హైకోర్టు ఏపీ పోలీసుల పైన సీరియస్ అవడం జరిగింది. అయితే హెల్మెట్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న తీరు పైన గతంలో ఏదైతే కేసు హైకోర్టులో ఉందో దానికి సంబంధించి ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో భాగంగా హెల్మెట్ నిబంధనలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్లు లేక దాదాపు 667 మంది చనిపోయారంటూ కూడా ఒక పిటిషనర్ వేసిన పిటిషన్ కు సంబంధించి విచారించిన నేపథ్యంలో హైకోర్టులో ఈ చనిపోయిన వాళ్ళందరికీ మరణాలకు సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారు, హెల్మెట్ నిబంధన ఎందుకు రాష్ట్రంలో పోలీసులు అమలు చేయట్లేదంటూ కూడా హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితుంది. అయితే ఈ మరణాలకి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా హైకోర్టు పోలీసులు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా రవాణా శాఖ కమిషనర్ కి హైకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు పోలీసుల తరఫున న్యాయవాది అయితే వాదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి తక్కువ సిబ్బంది కొరత ఉండటం వల్లే అక్కడ హెల్మెట్ల డ్రైవ్ అనేది కొనసాగించలేకపోతున్నాం అంటూ పోలీసులు అటు తరఫున న్యాయవాది స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వారం రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లక్ష్మి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.